అంటే ఇప్పుడు గురువులు వారి దగ్గరకు ఏదైతే విద్య కోసం వచ్చారో సాధకులు కావచ్చు, శిష్యులు ఎవరైనా వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమో అని చెప్పి కొన్ని కట్టుబాట్లు పెట్టి, నియమాలు పెట్టి ఇక్కడే ఉండేలా చేయడం అనేది అది మనం చెప్పలేమండి. అది మీరే చూసుకోవాలి. ఇప్పుడు మీరు మరి బయట సంస్థలు, డెవలప్మెంట్లు వీటి మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఏ రంగంలోనైనా పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఎనీ రంగం ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా, మన కుటుంబంలోనే కొంతమంది మనకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తారు. మన రక్త సంబంధీకులే మనల్ని వ్యతిరేకిస్తారు, కానీ కుటుంబం వదలలేదు కదండి మనం. సో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఈ పాజిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. రామతీర్థుడు చెప్తాడు, నీ లైఫ్ ఒక ఫుట్బాల్ అయితే 5 అఫెన్స్ 5 డిఫెన్స్ ఉంటారు. సో నీకు 5 సహకరిస్తూ ఉంటారు. నువ్వు సహకరించిన వాళ్ళని తీసుకుని నువ్వు వాళ్ళకి గోల్ వేసినప్పుడు అడ్డు వచ్చిన అన్నీ తప్పించుకుని నువ్వు గోల్ దగ్గరికి వెళ్ళాక కూడా గోల్ కీపర్ అడ్డుపడతాడు కదండి. అయినా సరే నువ్వు ఏకాగ్రతతో గోలు వెయ్యగలిగేంత స్థితి అంటే నీకు అంత పట్టుదల కావాలి, ఉంటేనే అవన్నీ అవుతాయండి. అలా ఎక్కడ మనము మన తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని ఎలా అయితే కాపాడుతూ వచ్చారో ఈ శరీరాన్ని, అలాగే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మీరే చూసుకోవాల్సి ఉంటుంది. మీరే చూసుకుని మీకు సూట్ అవుతుందా లేదా మీరు అది చూసుకోవాలి కదా. ఎవరైనా చూసుకోవాలి. అన్వేషణ అంటామండి. ఆ అన్వేషణలో మీరు కొన్నాళ్ళు జర్నీ చేయాల్సిందే. చేసి నీ లోపల అనిపించాలి ఇది నాకు కరెక్ట్ అని. అనిపించినప్పుడు ఇంకా అక్కడ స్టిక్ అవ్వాలి. అవును, అది మీకే అనిపించాలి. అంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ మొదటి లక్ష్యం ఏంటంటే అరిషడ్ వర్గాలని నియంత్రించుకోవాలో, కంట్రోల్ చేసుకోవాలి, అరిషడ్ వర్గాలు లేకుండా చేసుకోవాలి, ఇవన్నీ అంటుంటారు కదా. అసలు ఏంటమ్మా ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనం ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? అవి మన మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి సాధకులు సాధన? అరిషడ్ వర్గాలు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అండి. అయితే ఆత్మ మనకు తెలుసు, కానీ ఆత్మని కప్పివేసినవి ఈ అరిషడ్ వర్గాలు కదండి. అందరికీ తెలుసు నేను ఆత్మనని, అందరికీ తెలుసు నేను శరీరం కాదని. ఇప్పుడు మీ సోషల్ మీడియాలో వచ్చాక నాలెడ్జ్ పెరిగింది కదండి. కానీ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేయడానికే సాధన కదండి, దానికే సాధన. అయితే మీ హృదయాన్ని 6 అరిషడ్ వర్గాలు కప్పివేసినాయి కాబట్టి, అందుకనే భగవాన్ ఏం చెప్పాడు, హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అన్నప్పుడు ఆ కైవల్యం కావాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఈ 6 కప్పివేసి ఉన్నాయని మనం గమనించుకుంటే ఆయన ఏం చెప్పాడు, అందుకని నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేయాలి, ఒకటి అలా చూసుకుంటున్నప్పుడు ఆ పని నాది నేనులో చేస్తున్నానా, కుటుంబానికి పోషణ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుందండి. నేను కాదని నేను చెప్పను. మీరు కుటుంబంలో ఉన్నారు, పిల్లలకి చదువుకోవాలి, నాది నేను లేకుండా నేను చేస్తానంటే వాళ్ళకి కష్టం, ఈ సొసైటీలో కష్టం కదండి. సో కుటుంబం చూసుకునేటప్పుడు మీరు కుటుంబం చూసుకోండి, నిజాయితీగా చూసుకోండి కుటుంబాన్ని, కానీ మీకంటూ టైం ఉంచుకోండి. ఆ టైంలో మీరు ఈ అరిషడ్ వర్గాలు వదలాలంటే కుటుంబాన్ని చూసుకునేటప్పుడు అదంతా రుణానుబంధంలో మనం కర్మ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంత టైము కర్మయోగము అంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి మార్గాలు ఏమిటనంటే మనస్సు శుద్ధి చేయడానికి జపము, ఏకాగ్రత కోసము ధ్యానము, రుణ విముక్తి అవ్వడానికి కర్మయోగం. ఇన్ని ఉన్నాయి. ఓకే, అన్నింటినీ మీరు ఏది చేస్తారో మీ ఇష్టం. మీకేం కావాలి, మీ మనస్సు శుద్ధి అవ్వాలా, మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు, మీరు అంటే సమ్ పీపుల్ వాళ్ళు చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది నా మనస్సు నాది నేనులో ఇరుక్కుందా, ఎంత ఇబ్బంది పెడుతోంది నన్ను తెలుస్తుంది కదా మనకి. అందుకే కొంత టైం మీరు అంతా కుటుంబంలో మన మనస్సు ఇరుక్కోకుండా మీరు సాధన అనుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీని చూసుకోండి. పిల్లలు, చిన్న పిల్లలు ఎక్కువ బాధ్యత ఉంది, అప్పుడు మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు అది మీకే తెలుస్తుంది. బయట వాళ్ళకి ఎవరికి తెలుస్తుందమ్మా, పీపుల్కి తెలుస్తుంది కదా. అప్పుడు పీపుల్ ఏం చేయాలనంటే నా సమయాన్ని నేను ఎంత ఇవ్వగలుగుతాను అది సిన్సియర్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు నా మనస్సు అసలు కుదురలేదు, ఓకే, ముందు శుద్ధి చేసుకుంటాను. ఓకే, దాన్ని ఏకాగ్రతకు తీసుకురావడానికి పోనీ ధ్యానం చేస్తాను. లేదు నాకు స్వార్థం ఎక్కువగా ఉంది, అసూయ ఎక్కువగా ఉంది, నేను వదిలి కర్మయోగం చేస్తాను. ఇప్పుడు మేమైనా సరే
ఎంతవరకు అలా కర్మయోగం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈశ్వర కార్యాలు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కూడా ఇప్పుడు పీపుల్ డబ్బుతోటి నేను సొంతంగా ఖర్చు పెట్టించుకుని పీపుల్ ఇచ్చిన డొనేషన్ తీసుకుని నేను కార్లు మెయింటైన్ చేశాను అనుకోండి, నా వస్త్రాలు లేకపోతే నా ఫుడ్ మెయింటైన్ చేశాను అనుకోండి, అది కర్మే అవుతుంది కానీ కర్మయోగం అవ్వదు. అది నా కోసం నేను చేసుకుంటున్నాను. ఆశ్రమం నాది కాదండి, నాకు వర్క్ ఇవ్వబడింది అనే ఆ ఎరుక మనకు ఉండాలి. భగవాన్ ఆ ఎరుక గురించి గట్టిగా చెప్పారు. ఆ ఎరుక లేకుండా మనం పనిచేసినప్పుడు ఆల్రెడీ కర్మలు చేసి ప్రారంధం తెచ్చుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాము. మానవ జన్మలో మళ్ళీ ప్రారంధంతో ఇంకో ప్రారంధం పెంచుకునే కంటే కొంత మనం విడుదల చేసుకోవాలని అన్నప్పుడు ఫ్యామిలీకి మీరు ఎంత టైం ఇస్తారో అంత టైము సిన్సియర్గా ఇచ్చి మిగతా టైము సెల్ ఫోన్లు పక్కన పెడితే టైం ఉంటుంది ఎవరికైనా సరే. ఇది వరకు ఉంది కదండి, అదే టైంని ఇప్పుడు మీరు ఉపయోగించుకుని 6 అరిషడ్ వర్గాలకి అనేక మార్గాలు ఉన్నాయి కదండి. జపము, ధ్యానము, పూజ, కర్మయోగము, నిష్కామ కర్మ, ఏమండి విడుదల అన్నీ ఉన్నాయి. వీటిని మనము ప్రాక్టీస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ రూట్లోకి వెళ్తున్నారో ఈశ్వరుడు మీకు అవకాశం ఇస్తాడు. ఇచ్చి ఆ జర్నీ చేస్తే కనుక నెమ్మదిగా 6 అరిషడ్ వర్గాలు తగ్గి ఆత్మ యొక్క శక్తి మీకు తెలియబడితే కనుక నేను మనిషిని కాదు, శరీరాన్ని కాదు, నేను అనే అనంతమైన శక్తిని అని మీకు కొద్దిగానైనా తెలిస్తే ఇంత ఘర్షణ ఉండదు, ఇంత అనుమానం ఉండదు, భయం ఉండదు. ఈ మాత్సర్యం అనేది ఏదైతే ఉన్నదో, అంటే మనం మంచి పని చేస్తున్నప్పుడు కూడా దాని మీద అంటూ మరి ఇది ఒకటి వస్తుంది. మీకు ఎందుకండి, మనం దేనికి చేస్తున్నామో మనం చూడాలి. మదమాత్సర్యాలు అనేవి మంచి పని చేస్తూనే వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. కానీ అందుకే భగవాన్ చెప్పినట్టు ఎలర్ట్, ఏ పని చేస్తున్నా చూసుకోవాలి. దీంట్లో మనకి మదం వస్తుందా, మాత్సర్యం వస్తుందా చూసుకోవలసి ఉంటుంది. సో గోల్ ఏంటో ముందు తెలియాలండి. నీ లక్ష్యం ఏంటి? స్పిరిచువల్లో సాధన పట్టుకోవడం నీ లక్ష్యమా? విడుదల నా లక్ష్యమా? జన్మరాహిత్యం నా లక్ష్యమా? సాధనకి నేను ముందుకి నావన్నీ వదిలించుకోవడం నా లక్ష్యమే చూసుకోవాలి. చూసుకుంటే కనుక అందరూ ఫస్ట్ అనేస్తారు జన్మరాహిత్యమే అనేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటే జన్మరాహిత్యంలో వెళ్ళాలంటే నాది నేను వదలాలి కదా. మరి అప్పుడు నువ్వు వదలలేకపోతున్నావు కదా. ఒకవేళ నేను వదిలేసి చిరాకెత్తి నేను వదిలేసి ఫ్యామిలీని వెళ్ళిపోయినా నా మనస్సు అక్కడ కూర్చోనివ్వదు కదా. ఇక్కడే నేను తయారవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను నా సాధన ఏర్పాటు చేసుకోవాలి. సో నేను ఒక్కడనే సరిపోదు కదండి. ఇప్పుడు ఈ హ్యాండ్తో నేను ఒక 2 కేజీలు, ఈ హ్యాండ్తో 2 కేజీలు పట్టుకున్నాను అనుకోండి, 2 కలిపితే 15 కేజీలు, 20 కేజీలు లేకపోతే ఒక 40 కేజీలు ఎత్తేయగలుగుతాను. అంటే డబల్ చేసేది ఇంకో డబల్ అవుతుంది, కానీ ఎందుకు అంత రెట్టింపు అవుతోంది అని గమనిస్తే కనుక బలం. అందుకని నేను ఒక్కడనే చేయలేకపోతున్నాను కాబట్టి నాకు గురు బలం కావాలి అని ఆ సపోర్ట్ తీసుకోవచ్చు. అది సపోర్ట్, తప్పనిసరిగా సపోర్ట్ తీసుకుంటే మంచిగా ముందుకెళ్తారు. అవునండి.